గేమ్ చేంజర్ ఈవెంట్ని అమెరికాలో ప్లాన్ చేయడం అనేది 100 కాదు 200% రైట్. సరైన నిర్ణయం. ఆ ఆలోచన ఎవరికి వచ్చిందో తెలియదు కానీ నిజంగా అది ఇప్పుడు ఎంత ప్లస్ అయిందనంటే గేమ్ చేంజర్ సినిమాకి అఫ్కోర్స్ వాళ్ళు గ్లోబల్లీ సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి అన్ని దేశాలకి టచ్ అవ్వాలి అని అంటే అన్ని దేశాలకి ఒక పెద్దన్న లాంటి దేశం అమెరికా కాబట్టి అమెరికాలో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చేస్తే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో పాటు అమెరికాకి తెలుస్తుంది, హాలీవుడ్కి తెలుస్తుంది, చుట్టూ ఉన్న దేశాలకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు ప్లాన్ చేశారు. అది ప్రస్తుతం ఉన్న ఇక్కడ ఇండియాలో పరిస్థితులకి, ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఉన్న పరిస్థితులకి చాలా మంచిది అయ్యింది. ఎందుకంటే ఇక్కడ అంతా ఇప్పుడు గొడవ రచ్చ రంబోలా ఉన్నది. మొత్తం అంతా పుష్ప 2 సినిమా తీసుకొచ్చిన తంట పెంట అంతా ఇంత కాదు. సో అక్కడ జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో అయోమయ పరిస్థితులు. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వానిది కొంచెం తప్పు ఉందనొచ్చు, ఎక్కువగా అల్లు అర్జున్ గారిది తప్పు ఉంది అని చెప్పొచ్చు. సో చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ మొత్తానికి. అయితే ఈ పరిస్థితుల్లో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో, అది తెలుగు రాష్ట్రాలే కానీ ఈవెన్ ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో ఎక్కడ పెట్టినా కూడా ఇంత హడావిడి జరుగుతుంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళ ఈవెంట్ ఏంది, వీళ్ళ సినిమా పిచ్ ఏంది, ఇలాగా కొంచెం నెగిటివిటీ వచ్చేది సినిమాకి. కానీ ఇదేమీ లేకుండా ప్రశాంతంగా అక్కడెక్కడో అమెరికాలో పెట్టుకొని అది ఎంత ప్లస్ అయిందని అంటే దిల్ రాజు గారు, మరి మీరు ప్లాన్ చేస్తారో లేదంటే డైరెక్టర్ శంకర్ గారి ఐడియానో తెలియదు కానీ అసలు వాట్ ఏ బ్రిలియంట్ స్టెప్ అసలు మీది. నిజంగా సూపర్ ప్లాన్ మీది. సో బాగా కలిసి వచ్చింది మీకైతే అమెరికాలో ప్లాన్ చేయడం అనేది. సో రేపటి నాడు అక్కడ ఈవెంట్ కూడా ఎంత సక్సెస్ అయిందంటే అమెరికాలో మామూలు సక్సెస్ కాదు. మన తెలుగు స్టేట్లో పెడితే ఎంత సక్సెస్ అవుద్దో ఈవెంట్ అక్కడ అంత సక్సెస్ అయింది. అంటే మన తెలుగు ప్రజలు అక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి. ఆ ఈవెంట్కి వచ్చింది నాట్ ఓన్లీ తెలుగు సినిమా ఫ్యాన్స్ అని నేను అనుకోను, అందరూ కలిసే. సో మొట్టమొదటి ఒక ఇండియన్ సినిమా, ఇప్పటిదాకా మన తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమానే అమెరికాలో వెళ్ళి ఆ డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేయలేదు. అలాంటి ఘనత ఇప్పుడు గేమ్ చేంజర్కే దక్కింది. రామ్ చరణ్, దిల్ రాజు, శంకర్ గారికి దక్కిందని చెప్పొచ్చు. సో ఆ విషయానికి చాలా ప్రౌడ్గా ఉంది. సో గేమ్ చేంజర్ టీజర్ చూసాము, చాలా బాగుంది. ఆ దోప్ సాంగ్ కూడా చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉంది. పిక్చరైజేషన్ జరగండి జరగండి కూడా విజువల్గా చాలా బాగుంది. సో పాటలు కొంచెం కొత్తగా ఉన్నాయి. ఏ పాట అయినా కూడా కొంచెం మన ఓన్లీ తెలుగు ఆడియన్స్ని బేస్ చేసుకున్నట్టుగా లేదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్కి నచ్చేలాగా మ్యూజిక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మనకు టీజర్ కూడా అలాగే ఇచ్చాడు మ్యూజిక్. తమన్ గారు చాలా గ్రేట్ వర్క్ అది. సో ఇవన్నీ కూడా వాళ్ళ స్టెప్స్ అన్నీ చూస్తూ ఉంటే, వాళ్ళ ప్లాన్స్ అన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడాలి, కలెక్షన్స్ రావాలి, ఇండియాలో బాగా ఆడాలి, కలెక్షన్స్ రావాలి కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే పేరుంది చూడు, దానికి న్యాయం చేసే పనిలో ఉన్నారు. సో దిల్ రాజు గారి 50వ సినిమా ఇది. వాళ్ళ ప్రొడక్షన్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎక్కడ తగ్గకుండా బడ్జెట్ ఎంత పెరిగినా, ఎన్ని రోజులు సినిమా వాయిదా పడుకుంటూ వచ్చినా కూడా ఓపిక్గా తను చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. సో జనవరి 10 చిరంజీవి గారు యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఏ డేట్ అయితే 10వ తారీఖు ఇచ్చారో దాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు మొత్తం టీం కూడా. సో నిజంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఎందుకు అని అంటే కొన్ని ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వెళ్ళారు. RRR సినిమాతోటి ఒక ఆస్కార్ కూడా అందుకున్నారు కాబట్టి గ్లోబల్లీ మార్కెట్ ఏర్పడింది. సో మన తెలుగు సినిమాకి ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమాలు అనుకున్నాం కదా, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతోని ఎంటైర్ వరల్డ్ ఇంటర్నేషనల్ మూవీస్ అని చెప్పేసి మాట్లాడుకునే పరిస్థితి రాబోతుంది. దానికి వేదిక దిల్ రాజు గారు, రామ్ చరణ్ అయినందుకు మన తెలుగు సినిమాతోటి మన ఇండియన్ సినిమా స్థాయిని పెంచే పనిలో ఉన్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈవెంట్ పెట్టకపోవడం చాలా మంచిదైంది. సో గ్లోబల్లీ మార్కెట్ పెంచే పనిలో ఉన్నారు తెలుగు సినిమాలకి. సో
సక్సెస్ అయింది ఈవెంట్ కూడా. సినిమా కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వబోతుంది అని నాకైతే అనిపిస్తుంది, అవ్వాలనే కోరుకుంటున్నా. సో అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఇష్యూ కూడా త్వరగా క్లియర్ అయిపోయి మిగతా విషయాల మీద దృష్టి పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. సో దాని గురించి కూడా మనం వీడియో చేద్దాం. ఎవరిది తప్పు, అసలు అందులో అందరిది తప్పు ఉంది, వీళ్ళదే వాళ్ళదని కాదు. సో ఆ విషయం కోసం అయితే మనం తర్వాత వీడియోలో మాట్లాడదాం. బట్ ఈ వీడియోలో మాత్రం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో పెట్టడము సూపర్ ప్లాన్. అసలు అది నాకు బాగా నచ్చింది. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇంత హడావిడిలో వీళ్ళు ఇక్కడ ప్రీ రిలీజ్ పెట్టుకుంటే ఎంత చండాలంగా ఉండేది, ఎంత నెగటివిటీ పెరిగేది. ఇవన్నీ అసలు చాలా అంటే చాలా ఎస్కేప్ అయ్యారు నిజంగా. అసలు నాకు భలే అనిపించింది తెలుసా, ఎంత మంచి స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. ఏం లొల్లి లేదు, వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళ సినిమాని గ్లోబల్లీ పబ్లిసిటీ చేసే పనిలో ఉన్నారు. 27th ట్రైలర్ వదిలే పనిలో ఉన్నారు. చాలా చక్కగా జరుగుతున్నాయి వాళ్ళ ప్లానింగ్స్, వాళ్ళ మూమెంట్స్. సో గ్లోబల్లీ ఈ రామ్ చరణ్ గారి సినిమా మన తెలుగు అండ్ మన ఇండియాలో ఎలాగో ఆయనకు మార్కెట్ ఉంది. మళ్ళీ ఇంకొకటి అమరావతి ఎక్కడ మరి మీ విజయవాడలోనో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారిని ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పిలిచే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అప్పటికి ఈ పరిస్థితులన్నీ క్లియర్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి 21 నాడు మొన్న జరిగినటువంటి ఈవెంట్ మాత్రము సూపర్. ఇండియాలో ఎక్కడ కాకుండా అమెరికాలో పెట్టుకోవడం అనేది సూపర్, మంచి ఆలోచన. సో అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సరేనా? మరిన్ని వీడియోలు, మరిన్ని విషయాలు మనం ముందు చాలా వీడియోలు చేయబోతున్నాము. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.